సాయంకాలం 4 గంటలకి మొత్తం క్లోజ్ చేసి వాళ్ళందరినీ ఫెసిలిటేట్ చేసి నేను సెలవు తీసుకొని రాత్రికి ట్రై చేసి మార్నింగ్ బయలుదేరి రావడం జరిగింది. కానీ హోల్ కంట్రీ ఈ సిస్టమ్ ఏం చేస్తాడని వాచ్ చేస్తా ఉంది, ఎట్లా చేస్తాడని. అయ్యే కొద్దికి నేను ఏం మెసేజ్లు వచ్చినా తెలియదు, వరుసగా మెసేజ్లు పోయి సార్ నేను మీకు ఫ్యామిలీతో తీసుకోవాలని ఒక్కొక్కరు అని ఒకటి ఖుషి అయిపోయారు. నేను సాయంత్రం సెలబ్రేటెడ్ అంతట వాళ్ళ కళ్ళల్లో ఆ రోజు ఏడుపు చూసి నవ్వు ఇది సంతోషం చూస్తా అంటే అది పట్టలేని ఆనందం. ఇదే నాకు భగవంతుడు ఇచ్చింది, మా ఫ్యామిలీ ఇచ్చింది, ఇది జరిగింది. కానీ ఓల్డ్ డ్యామ్ గేట్లన్నీ రిపేర్ చేస్తే ఇంకా రిపేర్ కాదు రీప్లేస్మెంట్ చేసి కొత్త ఎక్విప్మెంట్ పెడితే ఇంకొక 30 ఏళ్ళు ఉండొచ్చు. అది అందరి దృష్టికి తీసుకొచ్చాను. ఇప్పుడు 3 గవర్నమెంట్ కాబట్టి 3 చీఫ్ మినిస్టర్లు కూర్చొని కర్ణాటకకు మ్యాక్సిమం వాళ్ళు కోఆర్డినేట్ చేస్తామన్నారు. ఎప్పుడు ఏ టెక్నికల్ హెల్ప్ కావాలన్నా తుంగభద్ర నా డ్యామ్ నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి అది. ఇప్పుడు టీవీ డ్యామ్ గేట్స్ ఉన్న సిచ్యువేషన్ కి అవి ఇలాగే కంటిన్యూ అవ్వాలి వితౌట్ ఎనీ డ్యామేజ్ అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కాదు, తుంగభద్ర డ్యామ్ రన్ బై 3 గవర్నమెంట్స్ అంటే ఆంధ్ర, తెలంగాణ. కర్ణాటక మాక్సిమం 51% ఉంటుంది, మిగతా 49% లో ఆంధ్ర, తెలంగాణ షేర్ చేసుకోవాలి. వాళ్ళ పర్సెంటేజెస్ ఫైనల్ కాలేదు, ఇంకా డిస్ప్యూట్ లోనే ఉంది. ఇప్పుడు వీళ్ళు డబ్బులు వేస్తే కర్రపత్రంతో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే ఇది చేయదు. మీరు ఒక ఏజెన్సీని డిసైడ్ చేసి ఒక టెక్నికల్ అడ్వైజర్ని పెట్టి ఇది ఎగ్జిక్యూట్ చేస్తే చేస్తారు. అందులో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నేను 75 బార్ అయిందని అలా అఫిషియల్ గా ఇచ్చాను కాదు, ఆ స్పెషల్ అకౌంట్స్ లో చేస్తే నేను చేసి పెడతాను. కానీ నేను కావాల్సిన గైడెన్స్ ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ప్రపోజల్స్ అంతా ఇంకొక 15 days లో ప్రిపేర్ చేసి పంపిస్తాం. వాళ్ళు దాని మీద వర్క్అవుట్ చేసి ప్లేస్డ్ మేనేజర్ గా చేంజ్ చేయాలి. ఎందుకంటే మొత్తం చేంజ్ చేయాలంటే దగ్గరగా 350 కోట్లు కావాల్సి వస్తుంది. ఈ 3 గవర్నమెంట్లు కలిసి ఇవ్వాలి. ఏజ్ ఇన్ మైండ్ సార్, ఈ ఏజ్ లో కూడా మీరు అక్కడ దాకా వెళ్ళి యూ హావ్ వర్క్డ్ సో మచ్ ఫర్ టీవీ డ్యామ్ అండ్ డే అండ్ నైట్ లెక్క చేయకుండా మీరు అక్కడ ఒక సాహసమే చేశారు అనొచ్చు టీవీ డ్యామ్ గేట్ ఇన్స్టాలేషన్ లో. మీ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి సార్? 2 చీఫ్ ఇంజనీర్లు, టీవీ బోర్డ్ స్టాఫ్ అంతా పనిచేశారు. మేము ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసి ఒక్కొక్కరికి ఒక వర్క్ అలాట్ చేసి రాత్రింపలు కోఆర్డినేట్ చేసిన దానిలో కంప్లీట్ చేశాం. అందరి ఫేస్ లోను నిన్న సాయంకాలం నవ్వు చూశాను. అందరూ సార్ వచ్చి నీ వల్ల మేము కంప్లీట్ చేయగలిగాము అని చెప్పడం జరిగింది. ఇది ఓన్లీ పూర్లీ రైతుల కోసం, గవర్నమెంట్ కోసం కాదు మేము చేసాం. అందులో ఆ డ్యామ్లకు టెక్నికల్ నో ఇచ్చి గేట్లు డిజైన్ చేసి కోఆర్డినేట్ చేశాను. సర్దార్ సరోవర్లో 60 feet by 60 feet గేట్స్ 0 లీకేజ్ ఇచ్చాను. అదే 60 feet by 60 feet గేట్ ఆ శ్రీశైలంలో డిజైన్ చేసి తెహరీలో 130 మీటర్ల రిస్క్ వర్క్ అంతా ఫినిష్ చేశాను. మా ఫ్యామిలీని పిలిచి ఆ ఇరిగేషన్ మినిస్టర్ ఒక అవార్డు ఇచ్చాడు. ఢిల్లీకి పోయి వచ్చాం. ఇప్పుడు ఇది రాజస్థాన్ లో చేసినప్పుడు వాళ్ళు పిలిచి ఇచ్చారు. కర్ణాటకలో 4 అవార్డులు ఇచ్చారు. వేడిగడ్డ జరిగిన రోజు కానీ నేను ఆ రోజు గుజరాత్ లో ఉన్నా. ఇక్కడ కానివ్వండి వాళ్ళు కానీ నాకు పగ్గాలు ఇచ్చుంటే 1 వెంటిలోతోనే పద్ధతి డెవలప్ కాకుండా చేసి నీళ్లు నిలుపుండేవాళ్ళం. కానీ వాళ్ళు 2022లో నేను 16 పేజీల్లో నోట్ ఇచ్చాను. పోలవరం చంపేయాలని, మిగతాదంతా పోలవరం వల్లనే తెలంగాణ మడుతుందన్నారు. కానీ తెలంగాణ మనకి పోలవరం కనెక్షన్ లేదన్న పేపరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.